వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధోనిని జిల్లా చేయాలని గుర్తుకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధోనిని జిల్లా చేయాలని ఎందుకు కోరలేదు? ఇప్పుడు వైసీపీ ఉనికిని కాపాడుకోవడానికే తప్ప అధోని జిల్లాపై ఆందోళనలు చేస్తున్నారని ఎమ్మిగ్నూరు నియోజకవర్గం పరిధిలో జిల్లాకు అవసరమైన వనరులు ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మిగ్నూరును జిల్లా చేయాలని కోరుతున్నా అని ఎమ్మిగ్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులు తమ ఉద్యోగులపై చేస్తున్న ధర్నాలకు సంఘీభావం తెలిపే వైసీపీ నేతలు జగన్ ప్రభుత్వంలో నిద్రపోయారా అని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న సుప్రపాలనపై ప్రశ్నించే మీరు జగన్ ప్రభుత్వంలో గాలి కొదిలేసిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్యే బివి గుర్తు చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున ఈ యొక్క విభజన ఏదైతే కర్నూలు పార్లమెంటుగా నంద్యాల పార్లమెంటుగా సహేతుకంగా చేయనటువంటి విభజన వల్ల ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఇంతకుముందే చెప్పాను, వనరులు మొత్తం నంద్యాల పార్లమెంటుకి పోవడం, కేవలం కర్నూలు పార్లమెంట్లో మిగిలింది ఏమిరా అంటే నేను గతంలో చెప్పిన విధంగా కొండారెడ్డి బురుజు, గాజులు దిన్న ప్రాజెక్టు మాకు మంత్రాలయ మఠం. ఈరోజు మినరల్ వెల్త్ కావచ్చు, ఎండోమెంట్ నుంచి గుళ్ళు కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి నీటి వనరులతో కూడుకున్న డ్యాములు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అంటే ప్రతి ఆదాయ వనరులు ఉన్నటువంటి ప్రాంతం అటు విడిపోయి మీరు ఒక హేతుబద్ధత లేకుండా హడావిడిగా చేసిన విభజన వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది. మరి ఈరోజు పశ్చిమ ప్రాంతంలో 5 ఏళ్ల అధికారంలో ఉన్న మీరు నిన్నగాక మొన్న మళ్ళా ఈరోజు మేమొస్తే మళ్ళా ఇస్తాము అని చెప్పి మీరు సంఘీభావం తెలుపుతున్నారు ఆదోని జిల్లాకి. మరి ఉన్నటువంటి ఈ ప్రేమ ఎట్లా కలిగిందో నాకు తెలియదు. మరి మీరు అడుగుతున్నారు ఎందుకు ఎమ్మిగనూరు జిల్లా అని. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఏదైతే భౌగోళికంగా కానీ జియోగ్రఫికల్గా కానీ ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో సమదూరం ఉండాలా. అన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. మీరు పరిపాలనా సౌలభ్యం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సెంటర్ పాయింట్ ఎమ్మిగనూరు. ఎమ్మిగనూరులో మీకు ఈరోజు అన్ని నియోజకవర్గాలకు దాదాపు 20 నుంచి 35 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి దూరం. ఒక సామాన్యుడు జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడికి వచ్చి పనులు చేసుకోవాలన్నా, ఏ అన్న కార్యక్రమాలు జరగాలన్నా ఈ రోజు ఇక్కడికి రావడానికి పరిపాలనా సౌలభ్యం సులభంగా ఉంటుంది. ఒకటి. రెండోది, మాకు అత్యధికంగా భూమి ఉన్నది మా నియోజకవర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో. మూడోది, గాజులు తిన్న ప్రాజెక్టు కావచ్చు, వనరులు కావచ్చు, నీళ్లు కావచ్చు. రేపు రాబోయే రోజుల్లో జిల్లా హెడ్ క్వార్టర్ అన్నప్పుడు అన్ని హంగులు, అదేవిధంగా అందరికి కూడా సదుపాయాలు కానీ అన్ని రకాలుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని కూడా టెక్నికల్గా అదే రకంగా అన్ని ఆలోచన చేసే వ్యక్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఉంటాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పి కేవలము ఏదో బట్ట కాల్చి మొహం మీద వేసి గతంలో మేమున్నప్పుడు మీరు ఏమీ చేయలేకపోయి ఈరోజు ఆదోని జిల్లా అనేది మీరు ఇవ్వలేకపోయారు, మీరున్నారు కాబట్టి మీరు వెంటనే ఇచ్చేయండి అని చెప్పి మేమొస్తే ఇస్తామని చెప్పి దాని రాజకీయ కోణాన్ని రాజకీయ రంగు పులుముతున్నారు వైసీపీ నాయకులు. నేను మరొక్కసారి స్పష్టంగా చెబుతున్నా, ఏదైతే ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఆదోని నియోజకవర్గం అనేది ఆదోని నుంచి వారికి ఆశ ఉంటుంది, మిగతా నియోజకవర్గం ఆశ ఉంటుంది. నాకు కూడా ఎమ్మిగనూరు స్వార్థం, నాకు ఎమ్మిగనూరు ప్రజల ఆకాంక్ష కూడా ఎమ్మిగనూరు జిల్లా కావాలని ఉంది. కానీ ఇక్కడ విషయం ఏమంటే సాంకేతికంగా కూడా అన్ని రకాలుగా అందరికీ ఆమోదయోగమైనటువంటి ప్రాంతాన్ని చాలా దూరదృష్టితో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఏ నిర్ణయమైనా ఉండాలి. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని రానున్న రోజుల్లో ఏదైతే ఈ యొక్క అంశాన్ని కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరి దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ గతంలో కూడా ఏదైతే యువగళ పాదయాత్రలో కానీ, అదే రకంగా ముఖ్యమంత్రిగా కాకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రాంతం నుంచి ఎవరు కూడా పోయి అడిగింది లేదు, చెప్పింది లేదు ఈ విషయం గురించి. కేవలం కొంతమంది వచ్చి మమ్మల్ని అడిగారు ఈ రకంగా మాకు కావాలని. ఆ రోజు కూడా ఏమనుకున్నాం మనం, ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఏదైతే జిల్లా గురించి ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. కానీ అది ఎవరు చేసిన పాపం వల్ల, గత వైసీపీ ప్రభుత్వంలో మీరు తీసుకున్న నిర్ణయం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అది మర్చిపోయి ఈరోజు దయ్యాల వేదాలు వల్లించినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదం ఉంది. ఏమన్నారు ఎవరు? అదే మా ప్రభుత్వంలోనే చేసినా వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేయట్లేదు, మాకు ఆదోని జిల్లా కావాలని చెప్పి ఆమె అంటుంది సార్. దానిపని ఇప్పుడు మీరు ఎమ్మిగనూరు నియోజకవర్గం గురించి మాట్లాడతా. నేను చిన్న అంశం, 13 మంది మున్సిపల్ కార్మికులు చనిపోతే 5 సంవత్సరాలు అధికారం ఉన్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కనీసం పలకరించిన పాపాన పోగా నిన్న అక్కడ సిపిఐ సోదరులు వారి తరఫున టెంట్ వేసి పోరాడుతూ ఉంటే ఇదే వైసీపీ నాయకులు మీరు మాట్లాడుతున్న వ్యక్తులపై సంఘీభావం తెలిపారు. అంటే సంఘీభావం తెలపడం అనేది ఒక అజెండా, ఇప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఒక అజెండాగా పెట్టుకుని రావడం. మరి ఎందుకు పరిష్కరించలేకపోయారు? మేము పరిష్కరించామన్నా. ముఖ్యమంత్రి గారి చొరవతో వెంటనే వారికి ఉద్యోగాలు ఇప్పించి వెంటనే వాళ్ళని పరిష్కారం చేశాం.
ఇదే విధంగా నేనేం చెప్తున్నానంటే, మీరు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏమీ చేయలేదనే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లు కుదించారు. ఈ రోజు గ్రామాలకు పోయినా, వార్డుకు పోయినా గర్వంగా పోతున్నాం. ఇచ్చిన మాట, చెప్పిన ప్రతి సంక్షేమం, ప్రతి హామీని నెరవేరుస్తూ గర్వంగా తిరుగుతున్నాం. అదే రకంగా చేయాల్సిన పనులు కూడా ఇంకా ఏదో ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోతున్నాం. మరి మూడో విషయం, మీరు అడిగినట్టు ఆదోని జిల్లా గురించి నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఏ రకంగా అయితే 13 మంది కార్మికులు చనిపోతే పట్టించుకొని మీరు 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా ఇక్కడ ఉన్నటువంటి మీరు చెప్పేటువంటి బుట్టా రేణుకమ్మ గారు కానీ, ఏ వైసీపీ నాయకులు కానీ ఆదోని జిల్లా ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు మీరు పోయి ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారికో, ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికో, మీ నాయకుడికో చెప్పారా? మరి చెప్పనటువంటి మీరు చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పుడు ఈ రోజు రాజకీయ కోణంలో రాజకీయ రంగు పులమడానికి మీరు పోయి చేస్తున్న డ్రామాని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీంట్లో మేమేం చెప్తున్నామంటే, ఈ ప్రాంతానికి జిల్లా అవసరమైన పరిస్థితి తెచ్చిన మహానుభావులు మీరే కాబట్టి మాకు పరిపాలనా సౌలభ్యం గురించి ఏ నిర్ణయం అనేది తీసుకోవాలన్నప్పుడు నాకున్నటువంటి స్వార్థం నేను ఎన్నోసార్లు చెప్పా. మా ఎమ్మిగనూరు ప్రజలే కాకుండా, ఎమ్మిగనూరు ప్రజల ఆకాంక్షే కాకుండా అన్ని రకాలుగా టెక్నికల్ గా సహేతుకంగా అన్ని దానికి సరిపోయేటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటే ఎమ్మిగనూరు జిల్లా సరిపోతుంది నా వాదన. దీని వరకు చెప్పాను తప్ప ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మరి ఇప్పుడు మీకు ఎందుకు గుర్తుకొచ్చింది ఆదోని జిల్లా? 5 ఏళ్ళు మీకు గుర్తుకు రాలేదా? మరి 5 ఏళ్లు గుర్తుకు రాని మీకు ఈ రోజు ఆదోని జిల్లా గుర్తుకొచ్చినప్పుడు నాకు కూడా ఈ రోజు ఎమ్మిగనూరు జిల్లా అనే మాట మీరు చెప్పినందువల్ల నాకు కూడా ఎమ్మిగనూరు జిల్లా రావాలనే ఆలోచన నాకు ఇప్పుడే వచ్చింది.